నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి? ఈ క్యాన్సర్ ఏ వయసు వారికి వస్తుంది? వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? ఈ క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ప్రోస్టేట్ క్యాన్సర్గా ఎప్పుడు గుర్తించవచ్చు? మొదలగు ప్రోస్టేట్ క్యాన్సర్ సమస్యల గురించి తెలియచేయడానికి మెడికోవర్ హాస్పిటల్ మెడికల్ అంకాలజీ చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ రమావత్ దేవేంద్ర నాయక్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఇండియాలో ఎంత సాధారణమని అంటారు? అంటే ఎంత కామన్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దేవ్. నేను మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్లో చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నానండి. సో ఇవాళ మనం ఒక ముఖ్యమైన క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మనము ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు ప్రోస్టేట్, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ప్రోస్టేట్ క్యాన్సర్, అసలు ప్రోస్టేట్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, దాని యూజ్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా అవసరం. ప్రోస్టేట్ అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజులో ఒక గ్లాండ్ అనమాట. అదొక గ్లాండ్. అది యూరినరీ బ్లాడర్ కింద నెక్ దగ్గర ఒక చిన్న ప్లేస్లో ఉంటుంది. అది దాని ద్వారా యూరెత్రా అన్నది యూరినరీ బ్లాడర్ నుంచి ప్రోస్టేట్ ద్వారా బయటకు వస్తుంది. యూరిన్ అన్నది ఆ యూరెత్రా ద్వారా బయటకు రావడం జరుగుతుంది. సో ఈ ప్రోస్టేట్ ద మెయిన్ ఫంక్షన్ ఏంటంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉంటుంది. ఏదైతే మనం సెమైనల్ ఫ్లూయిడ్ ఉంటుందో దాంట్లో ప్రోస్టేట్ కూడా కాస్త కాంట్రిబ్యూట్ చేస్తుంది. దాని తర్వాత ప్రోస్టేట్కి పెద్ద ఉపయోగం ఉండదు మన బాడీలో. అండ్ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రోస్టేట్ ఓన్లీ మేల్ మగవాళ్ళలో ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మన ప్రోస్టేట్కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు ప్రోస్టేట్కి సంబంధించిన వ్యాధులు అంటే దానికి సంబంధించిన వాపులు ఏవైతే ఉన్నాయో అది మాట్లాడుకుందాం. ప్రోస్టేట్లో 2 రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటి బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేసియా అంటారు. అంటే ప్రోస్టేట్ ఏజ్ పెరిగే కొద్దీ నార్మల్గా అందరిలోనూ పెరుగుతుంది, అది సహజం. కొందరిలో కాస్త ఎక్కువగా పెరగడం వల్ల ఆ యూరెత్రా కంప్రెస్ అవ్వడం వల్ల సిమ్టమ్స్ వస్తాయి. దీన్నే మనము బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేసియా అంటారు. ఇది కాకుండా ఈవెన్ క్యాన్సర్ వాపు కూడా ప్రోస్టేట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్నే మనం ప్రోస్టాటిక్ క్యాన్సర్ అంటాం అన్నమాట. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ని వృద్ధులు మాత్రమే ప్రభావితం చేస్తుందా? ఎవరెవరిలో ఎక్కువగా కనిపిస్తుంది అంటారు? క్యాన్సర్ ప్రోస్టేట్లో డెవలప్ అయిన క్యాన్సర్ని మనం ప్రోస్టేట్ క్యాన్సర్ అంటాము. ప్రోస్టేట్ క్యాన్సర్ యూజువల్గా ఎల్డర్లీ పీపుల్ అంటే వయసు ఉన్న వాళ్ళలో వస్తుంది. మోర్ దెన్ 60 years 65 years ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ యంగర్ ఇండివిజువల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ వెరీ రేర్గా వస్తుంది. ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో లేదంటే జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ ఉందో వాళ్ళల్లో తొందరగా అంటే 50 years కానీ 45 years కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ కామన్గా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చేసరికి 60 years కానీ 65 years పైన ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఒకప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా అరుదుగా వినిపించేది. అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఈజ్ అ క్యాన్సర్ ఆఫ్ వెస్టర్న్ అనేవాళ్ళు. అంటే ఇప్పుడు వెస్టర్న్ పాపులేషన్లో చూసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా కామన్గా కనిపిస్తుంది. అండ్ యూఎస్ఏలో చూస్తే ఇది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్, డయాగ్నోస్డ్ క్యాన్సర్. అన్ని క్యాన్సర్లోనూ సెకండ్ ప్లేస్లో ఉంది క్యాన్సర్ డయాగ్నోసిస్లో. అదేవిధంగా ఇప్పుడు మన ఇండియాలో కూడా చూస్తే పట్టణాల్లో ఎస్పెషల్లీ లైక్ పెద్ద పట్టణాలు లైక్ ఢిల్లీ కానీ లేకుంటే ముంబై కానివ్వండి, పెద్ద సిటీస్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒక ఇన్సిడెన్స్ పెరుగుతుంది. అండ్ దానికి వేరే చాలా కారణాలు ఉన్నాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ పెరగడానికి కారణాలు ఏంటి అంటే మొట్టమొదట మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం ఏజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ప్రోస్టేట్ క్యాన్సర్. అదే అనుకున్నాం ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ప్రోస్టేట్ క్యాన్సర్ పెరిగే రిస్క్ కూడా పెరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు మనము జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ అని అనుకున్నాం. కొన్ని ఫ్యామిలీస్లో ప్రోస్టేట్ క్యాన్సర్ రన్ అవుతుందండి. అంటే ప్రీ డిస్పోజిషన్ జీన్ అనమాట, మ్యుటేషన్స్. ఎవరైతే కొందరిలో కొన్ని జీన్స్ ఉంటాయి. ఇప్పుడు BRCA1, BRCA2 లేదంటే ATM లేదంటే లిన్స్ సిండ్రోమ్. ఈ జీన్స్ ఎవరికైతే అబ్నార్మల్ ఉందో వాళ్ళ ఫ్యామిలీస్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. దీన్నే మనం జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ అని కూడా అంటాం. ఇవి రెండే కాకుండా ఇంకా మనం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ హై ఫ్యాటీ మీల్ ఇంటేక్, హై ఫ్యాటీ ఇంటేక్, దాంతోపాటు ఒబేసిటీ, ఇవి కూడా మన ప్రోస్టేట్ క్యాన్సర్, వీటి వల్ల కూడా మన ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ని వృద్ధ రోగులలో ఎప్పుడెప్పుడు టెస్టులు చేయించుకోవచ్చు? ఏమైనా వార్షిక టెస్టులు ఉంటాయా? ఎప్పుడెప్పుడు చేయించుకోవచ్చు? ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి?
ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తే ఒకవేళ వచ్చినట్లయితే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి లేదంటే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేసియా వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే సిమ్టమ్స్ ఏంటి అంటే ఇంక్రీజ్డ్ అర్జెన్సీ అంటారు, ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇన్అడిక్వేట్ ఎవాక్యుయేషన్ ఆఫ్ ద బ్లాడర్, డిఫికల్టీ ఇన్ ఇనిషియేషన్ ఆఫ్ ద బ్లాడర్, సమ్ టైమ్స్ హెమచ్యూరియా. అంటే ఇప్పుడు ఇంక్రీజ్డ్ అర్జెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు మనము యూరిన్ ఫాస్ట్గా రావడం అనమాట. అంటే మనకు వచ్చినట్టు అనిపించడం, మనకు యూరిన్ వచ్చినట్టు అనిపిస్తుంది, మనం బాత్రూంలోకి వెళ్ళే లోపలే మన ప్యాంట్లో డ్రాప్స్ పడిపోతూ ఉంటాయి. దీన్ని ఇంక్రీజ్డ్ అర్జెన్సీ అంటారు అనమాట. అండ్ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ, తరచుగా రావడం. ఇది మనము హాఫ్ అన్ అవర్ ఇప్పుడే యూరిన్కి వెళ్ళేసి వచ్చాము, తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపించడం, దీన్నే ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. దీంతో పాటు ఇన్అడిక్వేట్ ఎవాక్యుయేషన్, ఇప్పుడు ఇప్పుడే యూరిన్కి వెళ్ళారు అయినా కూడా ఇన్కంప్లీట్గా ఏదో ఇంకా ఉండిపోయింది, ఇంకా వెళ్ళలేదు, క్లియర్ అవ్వలేదు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. దాంతోపాటు సమ్ టైమ్స్ మనకి హెమచ్యూరియా, అంటే బ్లడ్ కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఇదే కాకుండా ఇప్పుడు మనకి ఏంటంటే యూరిన్ ఇనిషియేట్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ ఇనిషియేట్ అయినా కూడా ఆ స్ట్రీమ్ అన్నది వెరీ థిన్ స్ట్రీమ్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నార్మల్ స్ట్రీమ్ కాకుండా యూరిన్ కూడా ఒక పెన్సిల్తో గీసినట్టు చాలా థిన్ స్ట్రీమ్ వస్తుంది అనమాట. ఇవి కామన్గా మనకి బీపీహెచ్లోను ప్రోస్టేట్ క్యాన్సర్లోను ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. ఒకవేళ ప్రోస్టేట్ క్యాన్సర్ కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్టయితే లేకపోతే యూజువల్లీ గ్లాండ్స్ కానీ లింఫ్ నోడ్స్ కానీ లేదంటే బోన్స్ కానీ స్ప్రెడ్ అవుతుంది బ్యాక్ బోన్స్కి, వీళ్ళల్లో మనకి బ్యాక్ పెయిన్ కంప్లైంట్ రావడం జరుగుతుంది. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్లో మెయిన్గా లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయి? సో ఇలాంటి ప్రోస్టేట్ క్యాన్సర్ సిమ్టమ్స్ సైన్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఇమీడియట్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ ఇమీడియట్గా మనకి ఏం చేస్తారు, అల్ట్రాసౌండ్ ఒకటి చేస్తారు. అల్ట్రాసౌండ్ చేసి 3 విషయాలు గమనిస్తారు. ఒకటి ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్ సైజ్ ఎంత. నార్మల్గా ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు 16 గ్రామ్స్ నుంచి 25 గ్రామ్స్ లోపల ఉండాలి. ఒకవేళ సైజ్ పెరిగిందా లేదా అని చెక్ చేస్తారు. దాంతోపాటు ప్రోస్టేట్ గ్లాండ్లో ఆ టెక్స్చర్, దాంట్లో ఏమన్నా కాయలు ఉన్నాయా, దాంట్లో ఏమైనా స్వెల్లింగ్స్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేస్తారు. ఇవి రెండు కాకుండా ఇంకా పోస్ట్ రెసిడ్యువల్ వాల్యూమ్, అంటే ప్రోస్టేట్ గ్లాండ్ యూరెథ్రాని కంప్రెస్ చేయడం వల్ల యూరిన్ ఫ్రీగా అవ్వదు, ఇంకా ఉండిపోతుంది బ్లాడర్లో. సో ఆ రెసిడ్యువల్ వాల్యూమ్ ఎంత ఉంది అన్నది కూడా చూస్తారు. ఈ 3 చూడడం వల్ల మనకు ఒక ఐడియా వస్తుంది ప్రోస్టేట్ ఏదైనా గ్లాండ్ నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా అన్నది. దీంతోపాటు మనం ఒక బ్లడ్ టెస్ట్ ఒకటి చేస్తాం, దాన్ని ఏంటంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజన్ అంటారు. యాజ్ ద నేమ్ ఇండికేట్స్, ఈ యాంటీజన్ అంటే ఈ ట్యూమర్ మార్కర్ అన్నది వెరీ స్పెసిఫిక్ టు ప్రోస్టేట్. సో ఇట్ కెన్ బి ఎలివేటెడ్ ఇన్ నార్మల్ కండిషన్స్ లైక్ ఇన్ఫెక్షన్ అవడం వల్ల కూడా ఇది ఎలివేట్ అవ్వచ్చు. నార్మల్ బీపీహెచ్లో కూడా మైల్డ్ ఎలివేషన్ ఉండొచ్చు. అదే కాకుండా ప్రోస్టేట్ క్యాన్సర్లో కూడా ఇది ఎలివేటెడ్ ఉంటుంది, అంటే పెరుగుతుంది అన్నమాట బ్లడ్లో. సో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అదే ట్యూమర్ మార్కర్ పెరిగింది తర్వాత మనం అల్ట్రాసౌండ్లో కొన్ని ఏదైనా కాయల్లా కనిపిస్తే మనకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మనము ప్రోస్టేట్ బయాప్సీ చేస్తాం. బయాప్సీ చేసిన తర్వాత దాంట్లో మన ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అన్నది కన్ఫర్మ్ అవుతుంది. ఇది దాంట్లో కన్ఫర్మ్ అవడమే కాకుండా మనకు ట్రీట్మెంట్కి సంబంధించిన మార్కర్స్ లైక్ గ్లీసన్ స్కోర్ కానివ్వండి, హిస్టోపెథాలజీ స్కోర్ కానివ్వండి, రిస్క్ కానివ్వండి, ఇవన్నీ మేము చూస్తాం. చూసిన తర్వాత నెక్స్ట్ స్టేజింగ్ అనమాట. సో ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవడానికి మనకి ఎంఆర్ఐ పెల్విస్ కానివ్వండి, లేదంటే పెట్ స్కాన్, హోల్ బాడీ స్కాన్, పిఎస్ఎంఏ పెట్ స్కాన్, స్పెసిఫిక్ స్కాన్ ఫర్ ప్రోస్టేట్ క్యాన్సర్, ఇవి చేయడం జరుగుతుంది. దీంతో మనకి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుస్తుంది. దాంతోపాటు ప్రోస్టేట్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో కూడా తెలుస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్లో జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? సో ఎవరికైతే ప్రోస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడం జరుగుతుందో వాళ్ళకి ట్రీట్మెంట్, ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం మనము 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. యూజువల్గా మనకి ప్రోస్టేట్ క్యాన్సర్ మిగతా క్యాన్సర్ లాగా 4 స్టేజెస్ ఉంటాయండి, 1 నుంచి 4 దాకా. 1వ స్టేజ్ 2వ స్టేజ్ వచ్చేసరికి క్యాన్సర్ ప్రోస్టేట్ గ్రంథి లోపలే ఉంటుంది. 3వ స్టేజ్ వచ్చేసరికి ప్రోస్టేట్ గ్రంథి నుంచి బయటకు వచ్చి లింఫ్ నోడ్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. 4వ స్టేజ్ వచ్చేసరికి మిగతా ఆర్గన్స్ లైక్ బోన్ కానివ్వండి, లివర్ కానివ్వండి, వీటికి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు 1వ స్టేజ్ 2వ స్టేజ్ వచ్చేసరికి క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చేసరికి మనం రేడియేషన్ కానివ్వండి, సర్జరీ కానివ్వండి చేయడం జరుగుతుంది. దాంతోపాటు మన హార్మోనల్ థెరపీ ఫర్ అట్లీస్ట్ a year వరకు ఇవ్వడం జరుగుతుంది. అదే 3వ స్టేజ్ వచ్చేసరికి ప్రిడామినెంట్గా మనం రేడియోథెరపీ చేస్తాము, దాంతోపాటు హార్మోనల్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిపెండింగ్ అపాన్ ద రిస్క్ ఫీచర్స్, మళ్ళీ వచ్చే అవకాశాలు ఎంత హై ఉన్నాయి, దాన్ని మేము రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము.
హై రిస్కా, లో రిస్కా, ఇంటర్మీడియట్ రిస్కా, దాన్ని బట్టి మనము మిగతా ట్రీట్మెంట్ లైక్ టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవి కాకుండా ఇప్పుడు ఒకవేళ పేషెంట్ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చారనుకోండి, దాన్ని స్టేజ్ 4 అంటాము. దాంట్లో 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తాము. క్యాస్ట్రేట్ రెసిస్టెంట్, క్యాస్ట్రేట్ సెన్సిటివ్. అంటే హార్మోన్ సెన్సిటివ్, హార్మోన్ రెసిస్టెంట్ అనమాట. హార్మోన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి మేము హార్మోనల్ థెరపీ ఇస్తాము, దాంతోపాటు కీమోథెరపీ లేదంటే టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు హార్మోన్ రెసిస్టెంట్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్, వేరే ట్రీట్మెంట్, లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, కీమోథెరపీ కానివ్వండి, ఇవి కాకుండా ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వడం, లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? ఏమేమి చికిత్సలు చేస్తారు మీ హాస్పిటల్లో? ఈ మధ్య కాలంలో ప్రోస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కానివ్వండి, ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్లో అయినా ప్రెసిషన్ ఆంకాలజీ అన్నది కామన్గా తరచుగా వినిపిస్తుంది. అసలు ఈ ప్రెసిషన్ ఆంకాలజీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఆ క్యాన్సర్ తాలూకా బయోడేటా మొత్తం చదువుతాం. అంటే హిస్టోపెథాలజీ, బయాప్సీ మొదలుకొని ఆ డిఎన్ఏ వరకు ఆ క్యాన్సర్ తాలూకా డీటెయిల్స్ మొత్తం. అంటే ఒక్కొక్కరికి సపోజ్ ప్రోస్టేట్ క్యాన్సర్ 10 మందికి వచ్చిందనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉంటుంది. పేషెంట్ నెంబర్ 1 వాళ్ళకి బ్రాకా మ్యుటేటెడ్ ఉందనుకోండి, పేషెంట్ నెంబర్ 2 వాళ్ళకి హర్2 మ్యుటేషన్ ఉందనుకోండి, పేషెంట్ నెంబర్ 3 ఎంఎంఆర్ అంటే లించ్ సిండ్రోమ్ ఉందనుకోండి, సో ఎంఎస్ఐ హై ఉందనుకోండి. సో ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క కారణం వల్ల మన ప్రోస్టేట్ క్యాన్సర్ రావచ్చు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం, అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం, లైక్ కీమోథెరపీ కానివ్వండి, అలాంటి దాన్ని బ్లాంకెట్ థెరపీ అంటారు. అందరికీ ఒకేలాగా ట్రీట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రతి పేషెంట్ సపరేట్గా ట్రీట్ చేస్తాం. ప్రతి పేషెంట్కి మేము మొత్తం క్యాన్సర్ తాలూకా బయోడేటా మొత్తం తీస్తాం. అంటే హిస్టోపెథాలజీ నుంచి మొదలుకొని క్యాన్సర్ జీనోమిక్స్, జెనెటిక్స్ వరకు మొత్తం చదువుతాం బై వేరియస్ మెథడ్స్ లైక్ ఎన్జిఎస్ కానివ్వండి, పీసీఆర్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి. వీ హ్యావ్ డిఫరెంట్ టెక్నిక్స్. ఆ టెక్నిక్స్ ద్వారా మొత్తం క్యాన్సర్ తాలూకా బయోడేటా మొత్తం చదివిన తర్వాత ఆ పేషెంట్కి ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా, టార్గెటెడ్ థెరపీ పనిచేస్తుందా, లేదంటే ఇమ్యూనోథెరపీ పనిచేస్తుందా అన్నది చెక్ చేస్తాం. ఇప్పుడు పేషెంట్ నెంబర్ 1కి సపోజ్ BRCA1, 2 మ్యూటేటెడ్ ఉందనుకోండి, వాళ్ళకి మనకి పార్ప్ ఇన్హిబిటర్స్ ఇస్తాం. అంటే దే రెస్పాండ్ వెరీ వెల్ టు డ్రగ్స్ లైక్ ఒలాపారిబ్ అండ్ రుకాపారిబ్. అండ్ అదేవిధంగా సపోజ్ ఎంఎస్ఐ హై ఉందనుకోండి, లేదంటే ఎంఎంఆర్ మ్యూటేటెడ్ ఉందనుకోండి, డెఫిషియెంట్ ఉందనుకోండి, ఈ పేషెంట్స్ మనకి ఇమ్యూనోథెరపీ డ్రగ్స్తో బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇలాగా ఈచ్ పేషెంట్కి వాళ్ళ డిపెండింగ్ అపాన్ ద జెనెటిక్ మ్యూటేషన్ బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. దీన్నే మనము ప్రెసిషన్ మెడిసిన్ కానీ ప్రెసిషన్ ఆంకాలజీ కానీ అంటామండి. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్స చేసిన తర్వాత రోగి యొక్క డైలీ లైఫ్ ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అంటే ఏం చెప్తారు? ఇంతకుముందులాగా మనం డిస్కస్ చేసుకున్నలాగా జెనెటిక్ డూ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రోస్టేట్ క్యాన్సర్. ఇప్పుడు జెనెటిక్స్ అంటే అది కామన్ అనమాట. జెనెటిక్ టెస్టింగ్ అన్నది ప్రతి కామన్. ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరికీ జెనెటిక్ టెస్ట్ చేయాలా? లేదు, అవసరం లేదు. కొందరికి మాత్రమే అవసరం జర్మ్లైన్ జెనెటిక్ టెస్టింగ్. సో ఎవరెవరికి చేయాలి అంటే, ఎవరికైతే మనకి ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉన్నాయనిపిస్తే ఆ హిస్టరీ తీసుకుంటాం కదా. సపోజ్ ఫాదర్కి ఉంది, తాతకు ఉంది, లేదంటే అన్న తమ్ముళ్ళకు ఉంది, ఇలాంటి మనకి హిస్టరీ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీలో తరచుగా క్యాన్సర్లు ఉన్నాయి, ఇలా హిస్టరీ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఆ పేషెంట్కి మనం జెనెటిక్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రోస్టేట్ మనం బయాప్సీ చేసినప్పుడు కూడా ప్రోస్టేట్ ఆ బయాప్సీ ఫైండింగ్స్ని బట్టి, సపోజ్ గ్లీసిన్ స్కోర్ 8, 9, 10 ఉంది, హై రిస్క్లో వస్తున్నారు. అది కాకుండా హిస్టాలజీ లైక్ బ్లూఫామ్ హిస్టాలజీ కానీ కొన్ని హిస్టాలజీస్ ఉన్నాయి. వాటన్నిటికీ మనకి ఏంటంటే ఇవి ఉంటే మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉండే అవకాశాలు ఉంటాయని ఒక అంచనా ఉంటుందన్నమాట. ఇలాంటి వాటిలో కూడా మనము జెనెటిక్ టెస్టింగ్ చేస్తాము. ఇవే కాకుండా మనకి ఫ్యామిలీలో ప్రోస్టేట్ క్యాన్సరే కాకుండా వేరే క్యాన్సర్స్ సపోజ్ ఇప్పుడు బ్రాకా అసోసియేటెడ్ క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, ఓవేరియన్ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే మనం ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానివ్వండి, లేదంటే మన కోలన్ క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటి మనకు ఫెమిలియల్ అసోసియేటెడ్ సిండ్రోమ్స్ ఏదైనా మన ఫ్యామిలీలో ఉంటే డెఫినెట్గా మనం జెనెటిక్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ మనం జెనెటిక్ టెస్టింగ్ పేషెంట్లో చేయాలండి. పేషెంట్లో ఒకవేళ జెనెటిక్ టెస్ట్ పాజిటివ్ వస్తే అది ఉందో లేదో తెలుసుకోవడానికి మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి చేయొచ్చు. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్లో ఇప్పుడు మనం ఏదైతే మెడిసిన్ తీసుకుంటామో వాటి యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఆ పాత్ర ఏంటి? సో ఇప్పుడు దాకా మనం ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి మనం ఏదైనా చేయగలుగుతామా అంటే డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్.
దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము మన తినే తిండి అంటే ఫ్యాటీ మీల్స్ తగ్గించి మన ఒబేసిటీ అంటే మన వెయిట్ని తగ్గించడం జరిగితే డెఫినెట్గా కొద్దో గొప్ప మన ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా ఆపగలుగుతాం. ఇవి కాకుండా సపోజ్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకవేళ వచ్చినా అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసుకునే అవకాశం కూడా మనకు ఉంది. దీన్నే మనము క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం అనమాట. సో ఎవరైతే 50 years పైన ఉన్న మగవాళ్ళందరూ ఈ సంవత్సరానికి ఒకసారి కానీ 2 yearsకి ఒకసారి కానీ సీరం PSA లెవెల్స్ చేయించుకుంటే ఒకవేళ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చినా అర్లీగా డయాగ్నోస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అర్లీగా డయాగ్నోస్ చేస్తే మనకి లైఫ్ లాంగ్ మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ తీసుకునే అవకాశం కూడా మనకు దొరుకుతుంది అనమాట. అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ రోగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఆ లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ రావాలంటారు? సో ఇంకో కామన్ క్వశ్చన్ నాకు చాలామంది అడిగేది ఏంటి అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ నార్మల్గా ఉంటుందా లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుందా అంటే దీనికి ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అదృష్టం కొద్దీ చాలా స్లో గ్రోయింగ్ ట్యూమర్ అండి. అంటే ఇవాళ ఇమీడియట్గా ఇవాళ ఒక సైజ్ 2 centimeters ఉందనుకోండి, వితిన్ 1 week ఇట్ విల్ నాట్ గ్రో టు 4 centimeters. యూజువల్గా వెరీ స్లో గ్రోయింగ్ ట్యూమర్స్. సో మన ప్రోస్టేట్ క్యాన్సర్కి మంచి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఈవెన్ stage 4 అడ్వాన్స్ స్టేజ్ ఉన్నా కూడా మనకి 5 years to 10 years వరకు బతికే అవకాశాలు ఉన్నాయి. అండ్ లక్కీగా ప్రోస్టేట్ క్యాన్సర్కి మనకి పెద్ద టాక్సిక్ కీమోథెరపీస్ ఏం లేవు. వెరీ మైనర్ హార్మోనల్ థెరపీ కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఇదే రూపంలో ఉన్నాయి. సో మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మన డే టు డే యాక్టివిటీస్ హ్యాపీగా చేసుకోవచ్చు, మన జాబ్స్ మనం హ్యాపీగా చేసుకోవచ్చు. సో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు యూ డోంట్ ఫీల్ సాడ్ ఆర్ యూ డోంట్ హ్యావ్ టు బి వరీడ్ బికాస్ ఆఫ్ దట్ విల్ అఫెక్ట్ యువర్ లైఫ్ స్టైల్. ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ట్రీట్మెంట్ చేసుకుంటూ తన పనులు తను చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి ABN క్లినిక్. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.